ఫ్రూట్స్. అందరూ గలీజ్ అనుకోవచ్చు, కానీ నేను వాష్రూమ్ని నాకు తగ్గంతా నేను క్లీన్ చేసేసాను. క్లీన్ చేసి కింద కవర్స్ వేసేసి తర్వాత న్యూస్ పేపర్స్ వేసి తర్వాత బెడ్షీట్ వేసాను. మీరు ఆల్రెడీ చూసారు, నేను వీడియో కూడా పెట్టేశాను, చూసారు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. సో ఈ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే నేను మూంగ్ దాల్ అట్లు ఏమో మార్నింగ్కి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తినడానికి, అండ్ ఇది నార్మల్ అట్లు. ఇది ఏంటంటే నేను మధ్యాహ్నం లంచ్కి తినడానికి పెట్టుకున్నాను. చూసారు కదా, తింటున్నాను. వాష్రూమ్ పక్కన ఉంది. నేను మంచిగా క్లీన్ చేసుకున్నాను, గలీజ్ అనుకోకండి. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను బాగా కనిపిస్తున్నాను. నాకు కొద్ది కొద్దిగా లేచి ఏందో నాకు ఒక క్యూరియాసిటీ, లిప్స్టిక్ వేసుకోవాలి, ఏందో చేయాలి అని చెప్పి. సో లిప్స్టిక్ వేసాను. ఇది బాగా కనిపించడానికి అంత విషయంగా.
నేను ఎప్పుడు చేసే పనులే చేస్తున్నాను. సో దీంట్లో అయితే యాడ్ ఏం చేయట్లేదు. సో రెగ్యులర్గా చేసేది నా బాక్స్ ఇది. సో దీంట్లో ఫెయిర్ లవ్లీ ఉంటుంది, పౌడర్ ఇక్కడ సపరేట్ పెట్టేసుకున్నాను, ఇంకా పట్టదు. సో ఇది నేను ఫేస్ వాష్ చేసుకుంటే కొన్ని ఫెయిర్ లవ్లీ కోసం కొంచెం పౌడర్ వేసుకుని ఇంకా వీడియో చేస్తా ఉంటాం. సో ఇది సపరేట్ అయితే పెట్టాం. సో బ్రేక్ఫాస్ట్ తిని తాగలేదు కదా, సో అర్థం కూడా వేసుకోవాలి, మర్చిపోయాను, అందుకే చూసుకున్నాను. ఇప్పుడైతే గడి వేసేసాను. యాక్చువల్లీ డ్రెస్ చేంజ్ చేసుకుందాం అనుకున్నాను కానీ అసలు గాలి ఆడలేదు చెప్పాలంటే, అందుకే ఇది వేసి కూడా తెచ్చుకున్నాను. నాకు ఇట్లా పెట్టి మీద కూర్చున్నప్పుడు ఇట్లా పిల్లలు పెట్టుకోవడం అలవాటు, ఇట్లా పిల్లలు పెట్టుకుంటే ఎవరున్నా ఎవరు లేకపోయినా సరే సో అలవాటు నాకు. అందుకే నేను ఇంకా రెగ్యులర్గా నేను చేస్తున్నా అవి చూపిస్తున్నాను. సో ఒకటి చేద్దాము ఏంటంటే, ఇప్పుడు ఖాళీగా అయితే కూర్చోలేము కదా, నేను చేసే రెగ్యులర్ చూపిద్దాం అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు నేను ఒకరికి ఫోన్ చేసి నేను వాష్రూమ్లో నేను 24 hours ఉండబోతున్నాను అని చెప్పి మా తమ్ముడికి చెప్తాను. ఆ రియాక్షన్ ఏంటో చూద్దాం. ఓకేనా, కాల్ చేద్దాం. హలో, గుడ్ మార్నింగ్ తమ్ముడు. ఏం చేస్తున్నా? తగ్గింది తమ్ముడు. ఎక్కడికి? కుక్కటిపల్లికి వెళ్తున్నావు. ఏంది, ఏమైంది? నాకు ఒక థాట్ ఉంది, నీకు చెప్దామని ఫోన్ చేసిన. అంటే మా వాళ్ళు చూస్తున్నారు, అందుకే నీకు కాల్ చేశాను. నేను వాష్రూమ్ లో 24 hours ఉందాం అనుకుంటున్నాను. ఏమంటావు? 24 hours మొబైల్ అన్నీ ఉంటాయి కానీ వాష్రూమ్ లోనే, ఇంకా ఫ్యాన్ ఉండదు, ఏముండదు, ఫుడ్ కూడా ఇక్కడే, అన్ని ఇక్కడే. సో నేను ఉండాలనుకుంటున్నా. ఏమంటావు, మంచిదేనా? ఓకేనా? అందుకే కదా చేసేది. ఓకే, నీకు ఓకేనా? ఓకే మరి బాయ్. హలో, బాయ్ యశ్వంత్. సో తమ్ముడితో అయితే మాట్లాడాను, విన్నారు కదా మీరే ప్రూఫ్. సో ఇంకెవరికి కాల్ చేద్దాం? మమ్మీకి కాల్ చేస్తే తిడతాను నన్ను. సో అందుకే ఏంటంటే డైరెక్ట్ వీడియో పెట్టినాక చూడడం వాళ్ళు. ఇంకెవరికి చేద్దాం? ఇంకా మనకి ఎవరున్నారు? సాయికి ఫోన్ చేద్దాం. సాయికి చెప్పాను ఆల్రెడీ, కానీ వాడి రియాక్షన్ ఏంటో ఏం లేదు. ఒకసారి ఫోన్ చేద్దాం. సో సాయికి ఫోన్ చేద్దాం. అసలు ఆయన త్వరగా వెళ్ళిపోయాడు, అసలు వెళ్ళాడో లేదో అని కూడా ఒకసారి కనుక్కుందాము. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది, దయచేసి తర్వాత ప్రయత్నించండి. आपके द्वारा डायल किया गया नंबर अव्यस्त है, कृपया कुछ समय पश्चात प्रयास करें. సో సాయి ఫోన్ అయితే బిజీ వస్తుంది. సో కాసేపు ఇట్లానే ఉన్నాము. ఇంకా మనకి మన వీడియోస్ గురించి తెలిసిన వాళ్ళు సాయి తమ్ముడే. సో వాళ్ళ ఒపీనియన్ అయితే తీసుకున్నాం అనుకున్నాను. ఇంకా ఎవరున్నారు? మమ్మీ యాక్సెప్ట్ చేయదు, అన్నయ్య వాళ్ళందరూ ఇప్పుడు ప్రెసెంట్ రంజాన్ సీజన్ కదా, సో రంజాన్ లో ఉపవాసాలు ఉంటున్నారు వాళ్ళు. నేను వాళ్ళకి చూపించడం అయితే కుదరదు. సరే ఒకసారి అయితే వేరే ఫ్రెండ్కి ఒకసారి ఫోన్ చేద్దాము. ఆయన ఎట్లా ఫీల్ అవుతారో చూద్దాం. కొత్త ఆయన పర్సన్కి, అన్నోన్ పర్సన్కి నాతో ఇది యూట్యూబ్ లో పరిచయం అయ్యి మెసేజ్ చేస్తా ఉన్నాడు. సో పేరైతే మెన్షన్ చేయను. తనకి ఫోన్ చేసి నేను ఇట్లా చేస్తున్నాను, మంచిదేనా అని చెప్పి జస్ట్ ఒక థాట్ అడుగుతాను. సో రియాక్షన్ చూద్దాం. ఓకేనా? నెంబర్. హలో, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఒక్క నిమిషం, నేను యాక్చువల్లీ ఒక వీడియో చేస్తున్నాను. సో చిన్న థాట్ కోసం చేశాను. ఒక్క నిమిషం, అది పాస్ చేసినాక నేను మాట్లాడతాను. ఓకేనా? లేదు, నేను వీడియో చేస్తున్నాను యూట్యూబ్ కోసం. యాక్చువల్లీ డే ఇన్ వాష్రూమ్ అని చెప్పి నేను ఒక వీడియో చేస్తున్నాను. సో మీ థాట్ అడగడానికి ఫోన్ చేశాను. ఆల్రెడీ ఇది డైరెక్ట్ నేను యూట్యూబ్ లో పెడతాను. సో అందుకే అన్నోన్ అని చెప్పి చేశాను. సో నేను మాట్లాడలేదు, ఇప్పుడు ఫస్ట్ టైం కదా కాల్ చేసి, మెసేజ్ చేశాను కానీ కాల్ అయితే చేయలేదు కదా, అందుకే ఒకసారి మీరేమనుకుంటున్నారా అని అడుగుదామని చేసిన. ఏంటి? అంతే, చిన్నది అడిగేసేయండి. ఇంకా మీరు ఫ్రీ అయినప్పుడు కాల్ చేయండి, ప్రాబ్లం లేదు. ఓకేనా? సో నేను ఎస్ యూట్యూబ్ కోసమే డే ఇన్ వాష్రూమ్ అని చెప్పి నేను పెడుతున్నాను. ఒక వీడియో చేస్తున్నాను, ఇప్పుడు ప్రెసెంట్ రన్ లో ఉంది వీడియో. సో నా ఫ్రెండ్స్ కి నేను కాల్ చేస్తున్నాను, ఒక్కొక్కరికి వాళ్ళ థాట్ ఏంది, నేను ఇట్లా చేస్తే ఓకేనా అన్నట్టు నేను కాల్ చేస్తున్నాను. సో మీతో మాట్లాడలేదు కదా, మీకు కూడా ఒకసారి కాల్ చేసి కనుక్కుందాం అని చెప్పి మీకు కాల్ చేస్తాను. నేను ఇట్లా చేయడం కరెక్టేనా? అంటే వాష్రూమ్ లో కూర్చొని ఫుడ్ తినడము, పడుకోవడం అట్లా ఓకేనా? ఓకే అంటారా? మంచిదే అంటారా? ఓకే 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 అండి, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.
హార్డ్ అంట, చాలా హార్డ్ గా చేస్తున్నానంట, అసలు చాలా ధైర్యం చేసి చేస్తున్నా అని చెప్పి అన్నాడు. సో మీరు విన్నారో లేదో, వినిపించిందో లేదో నాకైతే తెలియదు. సరే ఇంకొకరికి ఎవరికైనా కాల్ చేద్దాము. ఇంకెవరికి కాల్ చేద్దాం. నేనైతే పాజ్ చేయట్లేదు, కంటిన్యూ చేస్తున్న వీడియో. నేను ఏ టు చేయడం మీకు పెడతాను, మధ్య మధ్యలో కట్స్ వస్తాయి. అంటే ఏ టు జెడ్ పెట్టాలంటే మనకు 24 hours అంటే అది యూట్యూబ్ పేలిపోతుంది చెప్పాలంటే. సో ఇంకెవరికి చేద్దాము. మన వెల్ విషర్స్ కి ఫోన్ చేస్తే పాజిటివ్ వైబ్స్ వస్తాయి. మనకి నెగిటివ్ వాళ్ళకి చేస్తే అసలు వాళ్ళకి ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు, మనం ఏం రిసీవ్ చేసుకుంటున్నాం అది కూడా తెలియదు చెప్పాలంటే. ఒక పని చేద్దామా, సో యూట్యూబ్ లైవ్ కూడా పెడదాం ఒకసారి. సో డే ఇన్ వాష్రూమ్ అని చెప్పి వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారో అని చెప్పి ఒకసారి ట్రై చేద్దాము. సో ఇప్పుడు లైవ్లోకి వస్తారో లేదో అయితే తెలియదు, నేనైతే ట్రై చేస్తాను. ఒకసారి లైవ్ అయితే పెడతాను, సో చూద్దాము. ఓకేనా, డే ఇన్ వాష్రూమ్ లైవ్ అని చెప్పి పెట్టినా. సో లైవ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో నాకు ఒక చిన్న ఏమంటారు, నేను ఇట్లా వాష్రూమ్లో లైవ్ చేయడం, వాష్రూమ్లో కొంచెం తినడం, వాష్రూమ్లో పడుకోవడం, సో అది కరెక్టేనా? నేను ఒక చిన్న థాట్ అడుగుతున్నాను, ఒకసారి నాకు కామెంట్ చేయి. నేను అడుగుతున్నాను. ఆల్రెడీ 4:35 seconds 36 seconds వచ్చింది. నేను 5 minutes కి నేను కంపల్సరీ నేను లైవ్ అనేది క్లోజ్ చేస్తాను. నా థాట్ ఓకేనా లేదని చెప్పి ఒక కామెంట్ అయితే చేయి. 47 40 49 50 సాయిరాజ్ బాస్ హాయ్, ఐ నో నాట్ ఏ గుడ్ థాట్ అని చెప్పి చెప్తున్నాడు. ఓకే రాజు, 5 minutes కంప్లీట్ అయిపోయింది, 5 minutes అవుతామని చెప్పి అనుకున్నాను నేను. సో బాయ్ రాజ్, బాయ్ బాయ్. నాకు నేను యూట్యూబ్ లైవ్ అయితే ఇచ్చేసాను ఇప్పుడే. సాయి అని చెప్పి రాజు అని చెప్పి ఒక అబ్బాయి వచ్చాడు, సాయిరాజు రాజు సంథింగ్, ఇద్దరు పర్సన్స్ చూసారు. ఒక ఆయన చూసి వెళ్ళిపోయారు, నేను జస్ట్ 5 minutes ఉన్నాను. సో రాజు అనేవాడు వచ్చాడు, అది మంచి థాటా లేదా అని చెప్పి నేను చెప్పమని చెప్తే ఆయన మంచిది కాదు, బ్యాడ్ థాట్ అన్నట్టు చెప్పిండు. సో నేనైతే ఓకే యాక్సెప్టెడ్, ఇంకా ఏది చేసినా ఏది చెప్పినా యాక్సెప్ట్ చేయాలి ఇంకా. సో నా థాట్ అయితే మంచిది లేదు అని చెప్పి అన్నాడు. ఓకే నో వరీస్, నేనైతే ఏం బాధపడట్లేదు, ఏం ఫీల్ అవ్వట్లేదు. సో చూసాను కదా, మనం చేసే పనులకి నెగిటివ్ కూడా ఉంటాయి, పాజిటివ్ కూడా ఉంటాయి. సో నేను మా తమ్ముడికి కాల్ చేశాను, ఓకే అక్క పాజిటివ్ గా చెప్పాడు ఆయన. సో ఇప్పుడు మా సాయికి ఫోన్ చేస్తే తను లిఫ్ట్ చేయలేదు, ఆఫీస్ లో మీటింగ్ లో ఉన్నాడు, సో లిఫ్ట్ చేయడు. సరే ఒకసారి లిఫ్ట్ చేస్తారు కదా అని చెప్పి ముందే నేను ఒకసారి చేసి చూపించాను కదా. సో అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు తినకి లైవ్ ఇచ్చేసి తిను కూడా అట్లా అన్నాడు. నేను అన్నోన్ పర్సన్ కి నేను నా ఫ్రెండ్ ఒక అబ్బాయి బయటలో పరిచయం అయ్యాడు. సో తను మెసేజ్ చేస్తా ఉంటాడు కానీ ఇప్పుడు కాల్ మాట్లాడలేదు. తనతో కూడా నేను కాల్ చేసి మాట్లాడించాను. తను ఏంటంటే హ్యాపీ న్యూస్ చెప్పుకోవడానికి ఫోన్ చేశాడు, బట్ నేను అది విన్నాను, కంగ్రాట్ చేశాను. అంటే ఆల్రెడీ నేను యూట్యూబ్ చేస్తున్నాను కాబట్టి ఇంకా తర్వాత మాట్లాడతాం అన్నట్టు ఇంకా నేనైతే కాల్ అయితే కట్ చేశాను. ఆయన అయితే మంచి థాట్, బోల్డ్ గా ఉంది, చాలా డిఫరెంట్ గా ఉంది అని చెప్పాడు. సో ఓకే పాజిటివ్ వైబ్, ఐఎమ్ ఓకే. నేనైతే నాకు మంచి, ఇంకా మార్నింగ్ మర్చిపోయాను వీడియో చేయాలని చెప్పి నొక్కుతా కూర్చున్నాను. ఇప్పుడు నాకు తెలిసి 60% ఉంది, 59-60% ఉంది, ఎగ్జాక్ట్లీ 59% ఉంది. మీకు కనిపిస్తుంది లేదా? సో మనం జాగ్రత్తగా వాడుకోవాలి. అండ్ ఈ ఫోను ఆ ఫోను అండ్ నేను ఫోన్ అండి, నా దగ్గర కెమెరాస్ ఏమీ లేవు. సో ల్యాప్టాప్ తెచ్చుకున్నాను ఒకటి, ఒకవేళ దీంట్లో ఛార్జింగ్ అయితే మనం అది యూస్ చేసుకోవడానికి. అండ్ ఈవినింగ్ సాయి వస్తాడు 7కి అట్లాగా, 7కి 8కి వస్తాడు. సో నేను బాత్ కూడా చేయకుండా ఇట్లా పెట్టేసాను, ఇంకా బాత్ చేయడానికి వాష్రూమ్ కూడా రాడు. సో వేరే వాష్రూమ్ యూస్ చేస్తాను, లేకపోతే కింద ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చేస్తాడు. సో వాష్రూమ్ కూడా ఈ మ్యాక్స్ యూస్ చేయకుండా చూస్తాను. మ్యాక్స్ నేను 24 hours చేస్తున్నాను, మ్యాక్స్ చేయడానికి ట్రై చేస్తాను నేను. వాటర్ ఎక్కువ తాగితే వాష్రూమ్కి వెళ్ళాలని చెప్పి ఎలా సో ఎక్కువ తాగలేదు, కొంచెం ముందు తాగుతున్నా. ఏంటంటే వాష్రూమ్కి రంగా అని బాగా ఉడికినట్టు అయింది, అంటే బాగా చోట్ల పట్టేసింది. కానీ ఇప్పుడైతే ఓకే, ఈ సెలైన్ కూడా తెచ్చుకున్నా. ఇప్పుడైతే కొంచెం ఓకే నార్మల్గా ఉంది వెదర్. అది కూడా సమ్మర్లో వాష్రూమ్లో మొత్తం క్లోజ్డ్ ఏరియాలో ఉండాలంటే ఇదైతే చాలా చాలా తప్ప చెప్పాలంటే. ఇంకేం సంగతులు. సో వీడియో అయితే పాస్ చేద్దాము, మళ్ళీ నేను వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. సో మనం లంచ్లో అయితే కలుద్దాము. హలో గైస్, 11:18 అవుతుంది. సో నేను ఇట్లా పడుకున్నాను, ఈ బెడ్ మీద ఇట్లా పడుకున్నాను. సో ఓకే ఏంటంటే నేను వాష్రూమ్ లో ఇది ఉడమిల్ పెట్టుకున్నాను. సో ఆ స్మెల్ తప్ప ఏ స్మెల్ రావట్లేదు. రూమ్ ఫ్రెషనర్ ఒకటి ఉంది, అది కూడా కొట్టాను. సో స్మెల్ అయితే ఏం రావట్లేదు, కానీ ఇంకా ఓకే ఇంకా అట్లానే పడుకున్నాను. నేను పడుకోవడం అంటే జస్ట్ అట్లా పడుకొని ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాను. ఫోన్ కాదు ల్యాప్టాప్ చూసుకున్నాను. సో ఫోన్లో ఛార్జింగ్ తక్కువ అయిపోతుందని చెప్పి సో నేను 24 గంటలు ల్యాప్టాప్ కూర్చోలేదు కదా, ల్యాప్టాప్ త్వరగా ఛార్జింగ్ లాగేస్తారు కదా. సో కొంచెం ఉండే, సో అయిపోయిన తర్వాత నేను ఫోన్ యూస్ చేద్దామని ఇంకా యూస్ చేయలేదు. ఛార్జింగ్ చూద్దాము. చూసాను కదా 58% ఉంది ఇంకా ఛార్జింగ్. ఓకే వచ్చింది, వాష్ చేసి పెట్టుకున్నది. ఆల్రెడీ మూవీ రిలీజ్ అయింది దసరా మూవీ నుంచి ఏం పాట, చంకీలా అంగేలేసి ఆదని చాకులు కుండెటోడే, ఆ సాంగ్. చంకీలా అంగేలేసి ఆదని చాకులు కుండెటోడే, ఆదని కళ్ళకు అయినా పెట్టి అత్తనే కన్నిట్లో కొడుతుండేనే, సినిగిన పని అనేసి ఓదని నట్టింట్లో కూసుంటాడే, ఓదని ఉంటే వైకుంఠం లేకుంటే ఊకుంటాం, అంతలా అయితే గుంజుకుంటాం, తింటాం పండు
అంటాం. అయితే బద్దలు బాసంగాలు అవుతాయి. అరే ఏం కొడతారు రా ఉక్కొర్రి నీ అవ్వ మా మావ ఎప్పుడు సరే మీరు కొట్టుడు సరే. అరే ఓ 90 వీళ్ళకి ఇంకో 90 రా ఎట్లా కొట్టరో చూద్దాం. నీ అయ్యా పవ్వగొట్టు బోటి కూర దానంచును పెట్టు. బ్యాండు కొట్టు వాడకొట్టు లేసుగేటట్టు గుద్దెత్తి చూసుకోవో వద్ద సేరు గజ్జెల గుర్రం నీ సిల్కు బార్ ఇచ్చి పడేద్దాం చలుకుచ్చి పడేద్దాం. ఎవడంట మట్టడు చూద్దాం బాచ ధూమ్ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం ధూమ్ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం ధూమ్ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం ధూమ్ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం. కంట్రోల్ బియ్యం కారం మెతుకులు చుట్టూర దేస్తులు గివే మా ఆస్తులు. జమిని మగ్గును బంగారమే అంటాం బంగారం లాంటి మనుషుల్లో ఉంటాం. డొక్కలు నింపే ఓరే మా జేబులు నింపే రైలే మా అయ్య బర్లా మోత సెర్లా ఈత ఈగ కోటి కోట మాకు బాచ ధూమ్ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం ధూమ్ధాం దోస్తాన్ ఇరగమరగ ధూమ్ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం ధూమ్ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం ధూమ్ధాం. అరే ధూమ్ధాం అరే బలే 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 బలే. చిట్టుల బొమ్మ శివుని ముద్దుల బొమ్మ బంగారి బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోనమ్మా. రాగి బిందెను తీసుకురమని నిల్లకు పోతే రాములో ఎదురయ్యేనమ్మో ఈ వాడలోనా. సీత లెక్కలు చేస్తేనే జోరు ఘాటుగా ఉండాలేరా బతుకు తీరు. నల్లి బొక్కలు చూస్తే హుషారు ఏం తింటావురా ఉప్పు లేని పప్పు చారు. గోషి గంగడి మా కట్టుబట్టు ఎట్లయితే కట్లయితది చూసుకుందాం బట్టు. అంబలి గట్క మాది అచ్చా పుట్క పూట మాకి దసరా బంచ ధూమ్ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం ధూమ్ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం ధూమ్ధాం దోస్తాన్ ఇరగమరగ చేద్దాం ధూమ్ధాం. బలే 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 బలే. అయిపోయిందండి సాంగ్ చాలా బాగుంది బాగా. నాకు ఏమో ట్రై చేసిన ఇంకో సాంగ్ పడదాం. చాలా మా తల్లి అంటారా కొద్దిగా మీకు కూడా పోతుంది కదా. సో 11:45 అవుతుంది. సో జాయిపోతుంది బోర్ కొడుతుంది ఎందుకు చెప్పాలండి. లైవ్ పెట్టాను కదా యాక్చువల్లీ ఇప్పుడు లైవ్ పెట్టాను కదా. సో ఆ లైవ్కి తమ్నైల్ అని చెప్పిస్తున్నాను నేను. జస్ట్ నార్మల్ ఫొటోస్ క్లిక్ చేసాను అంతే. ఎక్స్పోర్ట్ ఇమేజ్ ఆల్రెడీ చేసాను కదా. ఒకసారి వెళ్ళి రోజు మంచమే పడుకుంటాం కదా. ఏం అర్థం కావట్లేదు. కింద కూర్చుంటే కింద పడుకుంటే మాత్రం ఎవరైనా ఎక్కువ వచ్చేస్తుంది. సో లంచ్ చేసేద్దాం. నేను చెప్పాను కదా లంచ్ కూడా నేను మార్నింగ్ చేసుకుని వచ్చేసాను దోశలు. సో వేరువేరుగా అయితే తినట్లేదు నార్మల్గా మార్నింగ్. సో టైం చూపిస్తాను మీకు. టైం వచ్చేసరికి 12:22 అవుతుంది. 12:22 అవుతుంది. సో నేను 12:20కి తినేస్తాను. నాకు చెప్పాను కదా ఫోన్లో అలారం అయితే మోగుతుంది నాకు 12:20కి. సో తింటాను అట్లా. నేనైతే ఏం వేసుకోవట్లేదు. నాకు నార్మల్ స్టవ్ అయితే లేదు. ఆ ఫోన్ ఎక్కువ చూసినా హెడ్ఏక్ వచ్చేస్తుంది. సో ఆ ఫోన్ కాసేపు చూసుకొని ఇంకా కాసేపు పడుకుంటా తినేసిన తర్వాత. తిన్న తర్వాత ఇంకా 4కి ముందు వస్తాను. దోశ అయితే 4 వేసుకున్నాము పలుచగా. ఇది వచ్చేసరికి టొమాటో పల్లి చట్నీ. ఇంట్లో పచ్చిమిర్చి లేకపోతే ఇంకా ఎండుమిర్చితో చేశాను. సాయికి మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్తాడు. లంచ్ అక్కడే. ఫోన్ కూడా చేయలేదు. ఇప్పుడు మీటింగ్ అన్నాడు. తన ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకా నేను చేసి డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు చెప్పి అనుకోకండి. అక్కడ వాష్ బేషన్ ఉంది కదా. సో దాని చేయి కడుక్కున్నాను. నేను కడుక్కున్నా అయితే తినను. అది వాష్రూమ్ ఫోన్ కదా. సో కంప్లీట్ అయిపోయింది. నా అవతారం చూసారా, జుట్టు కూడా వేసుకోలేదు.
పడుకొని లేచి ఎవరికి బాగా ఆకలిస్తుందో కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. నాకైతే బాగా నోరు కూడా ఏం కడుక్కొని తినేస్తాను. ఏదో పోజ్ ఇవ్వడానికి ఓపెన్ చేశాను అందుకని లేకపోతే ఇందాక వరకు వీడియో ఆఫ్ చేసి చేసిందని ఇప్పుడు వీడియోలో తీసుకొచ్చాను. ఎందుకు నా దగ్గర కూడా ల్యాప్టాప్ ఉందని చెప్పాను. నేను చెప్పాలి మా అన్న ల్యాప్టాప్ నాది కాదు, మనం అంత బలిసి కాదు, మేము ఏదో చిన్న పిల్లలు. సో ఓపెన్ చేద్దాం. పోజ్ కొడతాం కాసేపు. యాక్చువల్లీ అన్నకి ఆఫీస్లో ల్యాప్టాప్ ఇచ్చారు. అక్కడ హాస్టల్లో ఉంటున్నారు ప్రెసెంట్. హాస్టల్లో పోతారని మన ఇంటి దగ్గర పెట్టారు. సో ఇట్లా నేను అప్పుడప్పుడు నేను నా జాబ్స్ ఏమైనా చూసుకోవడానికి ఓపెన్ చేసి చూస్తూ ఉంటా. చాలా ఆకలి. నేను ఓపెన్ చేసి ఏం చూస్తాను చూస్తారా? యాక్చువల్లీ నేను జాబ్స్ ప్రొఫైల్స్ ఏమైనా చూద్దామని చెప్పి ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత నేను ఏం చేస్తానో చూడండి. నాకులా చాలా మంది ఉంటారు ఇట్లా చూసేవాళ్ళు. సో వాళ్ళకి ఈ వీడియో అంకితం నా వీడియోని సౌండ్ క్వాలిటీ అయితే బాగుంది. టైం ఎప్పుడైతుందా అని చూస్తున్నాను నేను. రోజు టైం వేస్ట్ అయిపోతుందని పొద్దున్న సాయంత్రం ఆలోచించి ఉండేదాన్ని. సో ఇప్పుడు వాష్రూమ్లో ఉండే టైమే అవ్వట్లేదు. అంతేమన్నప్పుడు అది ఎవరైనా కనిపిస్తారని చెప్పి అది క్లోజ్ చేసాను. సో నా రూమ్ చూసారా? తినివి ల్యాప్టాప్ బిర్లో ఇది మొత్తం చల్ల చెదలు పెట్టేశాను. మళ్ళీ ఇప్పుడు పడుకోవాలంటే కొంచెం నీట్ చేసి పడుకోవాలి. నైట్ అయితే ఎట్లా పడుకోవాలని చెప్పి టెన్షన్ పట్టింది నాకు. చూద్దాం ఓకేనా. సో నేను డోర్ అయితే ఓపెన్ చేసి పెట్టాను సాయి ఎప్పుడు వస్తారని చెప్పి. సో బయటికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. సో నేను లైట్స్ ఆఫ్ చేసేసి ఇక్కడ కొంచెం సెట్ చేసుకొని పడుకుంటాను. ఓకే, ఇంకా మార్నింగ్ వెళ్ళకుండా సాయికి ఏదో గాయస్ మార్నింగ్ కలుద్దాం. సో గాయస్ కొంచెం తెల్లారైతే పోయింది. సో మనము లైట్ ఆన్ చేసి బ్రష్ అయితే చేసేద్దాం. చాలా చిరాకు ఉంది. డ్రెస్ చెప్పాలండి మొత్తం సర్దుకోవాలి. టైం అయిపోయింది 8:55. సాయి యాక్చువల్లీ బయటికి వెళ్ళాడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి స్నానం చేయడానికి. సో నేను ఇంకా లోపలే ఉన్నాను కదా అని చెప్పి వెళ్ళాడు. నేను ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది 9:30కి. సో మళ్ళీ 9:30 వరకు ఇక్కడే ఉండాలి కదా అని చెప్పి నేను ఇంకా ఇక్కడే ఉన్నాను. సో ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది, ట్రై చేద్దాము. ఏదో ఒకటి టిఫిన్ చేయాలా లేకపోతే ఏదో ఒకటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలని చెప్పి చూస్తాను. సో నేను డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాను. నేను తీసుకొచ్చా కానీ తినలేదు ఒకటి. గైస్ మీకోసం ఎంతగానో వీడియో చేస్తున్నా. ఒక్క వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? 9:30 ఎగ్జాక్ట్లీ చూపిస్తాను, చూస్తుండండి. బాయ్ గైస్. ఫైనల్లీ ఐ రీచ్డ్ 9:30 అయిపోయింది. నేను బయటకు వెళ్ళిపోతున్నాను. సాయి ఇంకా రాలేదు. సో షాక్ ఇద్దాం, ఇది మొత్తం క్లియర్ చేసేద్దాం. అది వాష్రూమ్ మీద ఇంత గలీజ్గా ఉండే అని చెప్పి అలా రాత్రి వచ్చేసిన తర్వాత ఏంటి ఇట్లా చేసిన వాష్రూమ్లో ఏంటి వీడియోస్ అని చెప్పి తిట్టిండు. కానీ నేను ఇప్పుడు బయటకు వెళ్ళి మొత్తం క్లియర్ చేసేస్తాను. ఒకసారి చూపిస్తాను ఆయనకి ఎట్లా ఉంటుందో అని చెప్పి. సో బై గైస్, నేనైతే ఛాలెంజ్ కంప్లీట్ చేశాను. మీరు ఎవరైనా ఛాలెంజ్ చేయాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి కంపల్సరీ. సో ఇంకా ఏం వీడియోస్ మంచిగా చేయాలో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, కంపల్సరీ నేనైతే ఇస్తాను. ఓకేనా? బై గైస్, ఫైనల్లీ బిడ్డకు విడుదల. నేను వెళ్తున్నా బయటికి. ఫస్ట్ నేను మొత్తం క్లియర్ చేసిన తర్వాత ఇంకా సాయి స్నానం చేసి వచ్చేస్తారు కదా. వచ్చిన తర్వాత నేను ఎట్లాగో నేను షవర్ కింద స్నానం చేస్తాను. ఫస్ట్ తలస్నానం చేయాలి. చిరాకు తలస్నానం చేసేసి కొంచెం డ్రెస్ చేంజ్ చేసేస్తే ఈ డ్రెస్ చూసి చిరాకు వస్తుంది. నిన్న నైట్ నుంచి చూస్తాను. నైట్ ఆల్రెడీ నేను స్నానం చేసి నిన్న నైట్ కదా, నిన్న పొద్దున మార్నింగ్ కదా నేను స్టార్ట్ చేసింది. నిన్న మార్నింగ్ కాదు, మొన్న నైట్ స్నానం చేసింది. సో ఇప్పుడు మార్నింగ్ అయితే డే 24 hours స్నానం లేకుండా ఈ సమ్మర్లో ఎట్లా ఉండదు చెప్పు. సో ఇప్పుడైతే నేను బయటకు వెళ్ళి మొత్తం క్లియర్ చేసేసి నేను స్నానం అయితే చేస్తాను. సో ఫ్రెష్ అప్ అవుతాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బై గైస్, ఐ యామ్ ఆయిషా. మై ఛానల్ నేమ్ ఇస్ ఆయిషా మెండెస్. బై.